హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఛానల్ నేమ్ ఇస్ క్రేజీ అరుణ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా షేన్ కాడికి అయితే వచ్చినాం. మైసమ్మ గుడి కాడ అయితే అది కోడి కోస్తా అన్నారు. మా మామూలు ఆడ ఉన్నారు, వీడు రోడ్డు మీద ఉన్నా. ఇప్పుడు పోయి చూపిస్తాం మా మామ ఏం చేస్తుండో. కొబ్బరికాయ ఇది అది తీసిండు, చూపిస్తాడు గైస్. ఇప్పుడైతే లోపలికి అయితే వాళ్ళు ఇక్కడ మొత్తం షేన్గా అది మట్టి మొత్తం బూడిద ఉండే. ఇప్పుడు ఎండ కొడుతుంది మంచిగా. ఇప్పుడు ఎండపోతే మంచిగా షేన్ కాడ మంచిగా వండుకొని ఆయి బాగుంటుంది. అది చూపిస్తే ఇప్పుడు పోయి మొత్తం గలీజ్ ఉండే చెత్త మొత్తం చూసుకోండి గైస్. ఇప్పుడైతే మన షేన్ కాడికి అయితే వచ్చేసినాం. ఇదే మన చేన్. ఇదే మా మామ అయితే అక్కడ ఉన్నాడు, పిలుస్తుండు. చూడు నన్ను పిలుస్తున్నాను ఎక్కడ పోయినా అని. ఇప్పుడు పోయి దగ్గరకు పోయి చూడు ఫ్రెండ్స్, మా మామ అయితే హాయ్ చెప్పమన్నాడు. మామ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? చూపి. ఇయో కోడిని ఈ మైసమ్మ దేవునికి కోయడానికి వచ్చినాము ఈరోజు. ఇక్కడ కోసేసి వండుకొని తినేసి సాయంత్రం వెళ్ళిపోతాము. మా అమ్మమ్మ అయితే ఆడ వాటర్ తీసుకురావడానికి పోయింది. ఇప్పుడు వాటర్ కాదు, దేవునికి కొబ్బరికాయ కొట్టడానికి పోయింది. ఇంకో దేవుడు ఉంటాడు, బీరప్ప దేవుడు అని ఇంకోడు ఉంటాడు. ఆ కొబ్బరికాయ కొట్టడానికి పోయింది. ఇప్పుడు ఇంటికాడికి పోయి సాప దేవాల కింద గైస్. ఇప్పుడు వచ్చేసిన మగ వాళ్ళని అందరినీ తోలుకొచ్చినాం. మా అత్తమ్మ వాళ్ళందరూ వస్తారు. ఇలా కోడి ఉన్నది, కోడిని ఈ మాటకి తీసలేదు. కాలు పట్టుకోవాలి, ఏం కాదు. అరే కరెక్ట్ పట్టుకుంటా, ఇష్టం వచ్చేసి కోడి కోసేయాలి. సాప వాడుస్తుండే. ఇప్పుడు మా మామ అయితే పరిశీలన గైస్. ఇప్పుడైతే మా తాత వాళ్ళు అయితే కట్టెలు కొట్టుకోరానికి పోతురు. ఇక్కడ నేను వేసేసిన ఆపిల్ ఏమంటే ఇస్తలేదు. ఇప్పుడు నీళ్ళు తేవాలంటే చొంబు దీని చొంబు నీళ్ళు తేవాలి. ఇప్పుడు దీనిలో అయితే నీళ్ళు తేవాలి. అలా కొన్ని వాటర్ ఉంటాయి, దీని నిండా నీళ్ళు తేవాలి. ఇప్పుడు బండి మేము పోయి చూపిస్తాను గైస్. ఇప్పుడు నేను ఒక్కొని నీళ్ళు దేనికో పోతున్నా. ఈ చీరాలకి ఇప్పుడు బండి తీసుకొని పోవాలి. ఆడ మంచి వాటర్, ఫ్రెష్ వాటర్ ఉంటాయి. నేను ఒక్కొని పంపిస్తారు. ఎట్లా తేవాలేమో. ఇప్పుడు నీళ్ళు చల్లిపోతాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు కూడా. తీసుకోరు కాదు మన బండి మీద అయితే. ఇప్పుడు మనం దీని మీద వాటర్ దేనికి పోదాం. ఇప్పుడు పోయి వెళ్ళి ఎట్లున్నాయో, ఫ్రెష్ ఉన్నాయో ఎట్లున్నాయో చూద్దాం. లేకపోతే ఆడ ఇంటికాడ పట్టుకొస్తాం గైస్. మనం వాటర్ దేనికి పోతున్నాం. ఇవి ఉంటాయి గైస్. ఇవే వాటర్ ఇట్లా ఆ చేనులకి అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఆ చేనులకి వెళ్ళిపోతున్నాయి. పత్తి చెట్లు ఉంటే పోతే తెలియదు. ఫుల్ నీళ్ళు పోతున్నాయి, దానికి ఉంటే పోతే తెలియదు. కానీ ఈ నీళ్ళు అయితే మనం పట్టుకోవాలి. ఇప్పుడు పోతున్నాయి ఫ్రెష్ వాటర్. చూపిస్తా వాటర్ ఇట్లా పట్టుకుంటాం గైస్. ఈ నింపనికి వస్తలే, మొత్తం నీళ్ళు కిందుకున్నాయి. ఇట్లా పట్టుకుంటేనే వస్తాయేమో నీళ్ళు. అయితే మట్టి అయితే ఏమొస్తలే, ఓన్లీ ఫ్రెష్ వాటర్. కిందనే మట్టి ఉన్నది. చూపిస్తా ఇప్పుడు. ఇట్లా ఇగో ఇట్లా పట్టుకుంటున్నా. నింపినాక చూపిస్తా గైస్. గైస్ ఇప్పుడే ఆ నుంచి నీళ్ళు నింపుకొని వచ్చేసిన. ఇక బండి మీద పెట్టేసిన. ఇప్పుడు ఆడ మన వాళ్ళ దగ్గర పోదాం గైస్. తీసుకోపోతున్నా. ఇక్కడ మనం వచ్చేసినాం. ఇక్కడ షేన్ కాడికి అయితే వచ్చేసినాం. మన బండి ఇంకో బండి పెట్టేసిన. ఇప్పుడు ఈ నీళ్ళు అయితే అడిగి తీసుకోపోవాలి. ఇక్కడ మన బండి ఇది తెల్ల యాక్టివా ఇంకా ఈ బండి అయితే పెట్టేసినాం. తీసుకోవాలి. ఇప్పుడు అది తీసుకోపోయినాక మీకు చూపిస్తా గైస్. ఇగో గైస్ తీసుకోపోతున్నా. ఇగో ఇవి పట్టుకొని ఇప్పుడు ఆడదాకా పోవాలి. చూపిస్తా ఇప్పుడు గైస్. ఇప్పుడే నీళ్ళు తీసుకొని వచ్చిన. ఈ మైసమ్మ కూడా ఇక్కడ కౌస్ తింటాడు కదా మామ, తినవచ్చు కదా. ఇగో మామ చికెన్ తింటుండు. ఇంటికాడ ఫ్రై చేసుకొని వచ్చి తింటుండు. నేను కూడా ఒక పీస్ తీసుకున్నా. అమ్మమ్మ అయితే టమాటా తొక్కు తింటున్నది. మా అత్తమ్మ షేన్ కాడికి పోయిందంట. వచ్చిన చూపిస్తాను గైస్. కోడ అయితే చెప్తుంది మా తాత అయితే. మా మామ ఇగో ఏమైంది, ఏడికి తీసుకుపోతున్నావు? మా అమ్మమ్మ అయితే పూలదండి, అదే బంతి పూలు అయితే ఉచ్చుతున్నది. బంతి పూలు అయితే ఈ దేవునికి అయితే కూర్చుతున్నాయి. ఇట్లా ముంగట దండ తిరుగు. చూడు కోడి తీసుకొపోయి ఆమె చూపిస్తుండు. భయపడుతుంది అనుకుంటా పోతుంది.
మరి ఇంకో తీసుకొస్తాడు. చూడు guys, మనం కోడి అయితే జర ఆగు బిడ్డ, అట్లే పట్టు జర కోడి 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 ఇగో ముద్దు సార్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గైస్. ఇగో మీ చెల్లెల్ని ఎత్తుకొని కూర్చుందిడా. ఇక నువ్వు వెళ్ళు అమ్ములు అక్కడ వెళ్ళు. ఇగో చూస్తుంది చూడు. అగో ఎక్కిలు పట్టినాయి ఆమెకి. నీళ్ళు తాపమంటే నీళ్ళు తాపరు. తాపినా మళ్ళా ఏం పోలేవు. మరేమో ఇగో మా తాత వాళ్ళు అయితే ఆడ కట్టెలు కొట్టుకున్నాడు. మనం మోసుకుంటూ వస్తారు. అలా చూపిస్తాం. మా అత్తమ్మ కూడా వస్తుంది, చూపిస్తాం గైస్. ఇగో మా తాత అయితే కట్టెలు పట్టుకొచ్చిండు. మా అత్తమ్మ కట్టె పట్టుకొని వస్తుంది పని ఆమె. ఇగో ఈరోజే ఫస్ట్ టైం వచ్చింది. ఇక మొత్తం చూసి వచ్చిందంట. ఇప్పుడే ఇప్పుడు ఏం పని ఇప్పుడు ఏం పని అది కోదామా వద్దా? కొయ్యాలి. మా మామ అయితే ఒక రాయి దొరికింది ఇక్కడ. బండరాయిలు దొరుకుతలేవు మంటకి. కట్టెలు కొట్టుకొచ్చారు. మా అన్న ఆడ కొడుతున్నాడు ఇంకా కట్టెలు. ఇగో రాయి పట్టుకొని వస్తుడు. ఓ వచ్చేసేవాళ్ళు తీసుకొని వచ్చేసిండు. మీద మొత్తం చీమాలు ఎక్కినాయి. మాతమ్మ అయితే చూడు, ఇది ఒక్క రోజు వచ్చింది ఫస్ట్ రోజు. ఇప్పుడు ఈమె మీతాక్షి చూపిద్దాం. చూస్తుండు ఎంత మంచిగా చూస్తుంటాడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇప్పుడైతే రాళ్ళు లెంక రావాలి. ఆ కోడ అయితే నన్ను ఎప్పుడు వస్తారేమో అనుకొని బేవర్తున్నా చూస్తున్నా ఎత్తులేపి. మా తాత అయితే పోతున్నాడు రాయలు చూడనికి. ఇప్పుడు అవి పోయాలి కోస్ట. నైస్ నైదం అంటే పెడుతురు. స్వీట్ అయితే ఇంటికాడ చేసుకొని వచ్చినాం. ఇప్పుడు నైదం అయితే పెడుతురాగో పూలదండలు వచ్చేసారు ముంగట. వీళ్ళేమో అన్ని పని చేస్తారు. వీళ్ళేమో కానీ మా మామ అయితే అప్పటి నుంచి ఎవ్వరికి ఇవ్వకుండా మెల్ల చికెన్ ముక్కలు అప్పటి నుంచి మొత్తం తింటానే ఉన్నాడు. మెల్ల వేసేద్దాం దగ్గర. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు మంచి చెప్పు. ఏం తింటున్నావు? ఉల్లిగడ్డ తింటున్నావు. చూడరు కాసి ఇప్పుడు మీకు ఒక చూపిస్తా. మెల్ల దాపెట్టుకుండు. ఇక్కడ చూడు డ్రెస్. ఇదేంటిది? ఇది గుడికాడ తినొద్దు. నువ్వు ఎందుకు తింటున్నావు? నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినది. ఆమె చూడు ఆమె మేమైతే కూర్చొని సపరకు ఒక్క ఆమె కూర్చొని ఆడుతుంది. ఒకలానే ఏం చేసుకొని నాంది నాచి కానీ బొమ్మలతో ఆడుకుంటుంది. హాయ్ చెప్పు. హాయ్ అది ఎట్లా చూస్తుంది చూడు గైస్. ఆ మొక్క ఆమె ఆడుకుంటుంది. వాళ్ళందరూ అలా నైదం పెడుతున్నారు. అదే చూపిస్తాం. ఇప్పుడు కోడి కూడా పోయాలి గైస్. చూడు గైస్ ఒక్క ఆమె ఆడుకుంటున్నావు. నన్ను చూస్తుంది బొమ్మలతో ఆడుకుంటున్నా. ఎక్కడ తిరుగుతున్నావు? బయటకు పోతుంది మేము మొత్తం. ఎట్లా చూస్తుంది మొత్తం. ఇక్కడ మధ్యలో ఆడేడితే మొత్తం ఇట్లా బయటకు వచ్చేసింది. ఇక్కడ మధ్యలో ఆడైతే ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు తేవాలంట. పోనీ పెరుగు ప్యాకెట్ తీసుకోబోతున్నారు అన్నంలో పోయినకి. నీళ్ళు తేవాలి మళ్ళీ. ఇప్పుడు పోతాను లేదు గైస్. ఇప్పుడే ఇంటికాడికి నీళ్ళు తీసుకోవడానికి పోతున్నాడు. నీళ్ళు తీసుకోవడానికి వస్తుంది మస్తు లేట్ అని. అందుకే ఇంటికాడికి వచ్చినాం. ఇంటికి మొత్తం తాళం వేసి చేను కాడిపోయినాం. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ నింపుకొని మళ్ళీ ఇక్కడ షాప్లో ఒక క్యాంప్ అనంట. క్యాంప్ తీసుకొని షాప్కి పోదాం. చూపిస్తా. క్యాంప్ బ్లాక్ కలర్ ఉంటుంది చూపిస్తా మీకు గైస్. మన నీళ్ళు అయితే నిండుతున్నాయి. అప్పదాకా మనం ఇక్కడ కూర్చున్నా. తాళం వేసేసి తాళం అన్నగా నీరు ఉన్నది. ఇంటికాడికి చేను కాడికి పోయినాం. అందరం ఇంట్లోకి అందరం పోయినాం. మన చెట్లు అన్నీ పెద్దగా అయిపోయినాయి మొత్తం. అదొక వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ బండి అయితే మొత్తం బండి తిరగలేదు. మొత్తం బట్టలు ఆరేసే దండ తిరుగుతుంది. మొత్తం బట్టలు ఆరేసారు. గోడ మీద గీడ మీద మొత్తం బట్టలు ఆరేసారు. వెళ్ళి నిండినాక షాప్లో తీసుకొని మళ్ళీ ఆడికి చేను కాడికి పోవాలి రైస్. చూడరు ఇప్పుడు మనకైతే మళ్ళా ఇంటికాడ కలమాక్ తెచ్చుకోలేరు మర్చిపోయారని ఈయనే మా సేందికు కలమాక్ చెట్టు ఉంటుంది. కలమాక్ తెంపుకోవడానికి వచ్చిన. ఇక్కడ మొత్తం పత్తి 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 మొత్తం పత్తి చెట్లు ఉన్నాయి. ఈ సేందికి మొత్తం 10 చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఈ కలమాక్ తెంపుకొని ఆడుకోవాలి. కోడి కోసేది చూపించాలని చూపిస్తాను.
గైస్ ఇగో ఇప్పుడే కలమేక చెట్టుకి తెంపుకున్నా. ఇప్పుడు ఇది దుంకాలే, దుంకి వాళ్ళ బండిలో కవర్ అనేది తెచ్చుకోవాలి. బండి కవర్ ఇంకా లోపల గలీజ్ అక్కడిక్కడ పడతాయి. ఎట్లన్నా కానీ మొత్తం పత్తి చెట్లు ఉన్నాయి. ఈ బండి వేసుకొని పోవాలి. ఇక కోడి కట్ చేస్తారు కట్ చేయరు. ఇప్పుడు కట్ చేయరు తెలియదు కానీ చూపిస్తాం మీకు. గైస్ నేను కలమేక తీసుకొని వచ్చే కట్టలా కోసి పడేసిరు. అయ్యో మిస్ అయిపోయాం. ఈ మొత్తం కోసి అన్నగాడు అయితే బూజు వీకేసిన బూజోడు మొత్తం అది మంటలో పెడుతురు. మంచిగా ఇంటికాడికి నీళ్ళు తెచ్చిన అది మొత్తం మొలికిపోయినాయి. ఇక అతమైతే ఉల్లిగడ్డలు వస్తుంది. మామ అయితే సపరేట్ కూర్చుంది. ఇప్పుడు థమ్స్అప్ తెచ్చిన అని చెప్పిన కదా. ఒక థమ్స్అప్, ఒకటి క్యాంపో, ఒకటి రెండు తెచ్చిన. ఒక క్యాంపో తెచ్చిన, ఒక థమ్స్అప్ తెచ్చిన. ఇక ఇప్పుడు అమ్మమ్మ అయితే నీళ్ళు అదే అవన్నీ కలమేక మనం తెచ్చిన కలమేక అయితే ఇప్పుడు మొత్తం ఇలా పోసి అవి మొత్తం తీసి నూనెలు వేస్తారు. అన్నంలో అది బారన్నం వండుతారు అంట. ఆ బారన్నంలోకి వేస్తారు. అయ్యో ఇట్లా ఊపుతాడు ముసలా. వాళ్ళ మమ్మీ ఊపది కానీ ఆయన ఊపుకుంటాడు. ఈమె ఇప్పుడు ఏం చేస్తున్నావు? అన్ని ఉరుకు అల్లం వెల్లిగడ్డ పెట్టుకున్నా మెయిన్ అదే. అన్ని వీళ్ళకి మైండ్ లేదా మొత్తం అన్ని మర్చిపోతారు. మామనేమో కూర్చొని నవ్వుతాడు. ఉరుకుతాయి ఇట్లా ఎట్లా. నువ్వు మాత్రం బొక్కున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంటికాడికి వేసి అల్లం వెల్లిగడ్డ డబ్బా తేవాలి. మా మామ అయితే మాట్లాడు చెప్పు. ఏడికి అల్లం వెల్లిగడ్డ అయితే తీసుకొస్తా. ఇగో అన్నంకి స్టార్ట్ చేసేసారు. అన్న అయితే అది కోడి చూసేసారు. మంటతోటి కాలుస్తురు. షాప్లో తేవాలా? తీసుకొస్తా. సరే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ అంటే తెస్తాపోయి ఇప్పుడు 2 నిమిషాలతో పోయి జల్దీ వచ్చేసేస్తా. గైస్ ఇప్పుడు మళ్ళీ ఇంటికాడికి పోతున్నా. బండి మీద ఊకుకే బండి మీద తిరుగుడు. బండి దగ్గర ఊకుకే మళ్ళీ నడుచుకుంటూ పోవాలని బండి మీద మంచిగా వాళ్ళు పని చెప్పిన కొద్ది బండి మీద పోతున్నా. మంచిగా ఇక వాటర్ ఇంటికాడికి పోయి వాటర్ తీసుకొచ్చి అట్లనే ఇంట్లో అల్లం వెల్లిగడ్డ మర్చిపోయారంట. తీసుకొని వస్తాయి. మా ఇంటి లేని వాళ్ళు వీళ్ళ దగ్గర తాళం పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర తాళం పెట్టుకొని మళ్ళీ నన్ను పోయి తీసుకురమ్మంటారు. వీళ్ళకి చెప్తే ఇప్పుడు ఏమంటారు చూద్దాం. ఇల్లు తాళం ఎడ పెట్టారు? జగ్గులో పెట్టరా? ఇంటి తాళం జగ్గులో పెట్టినా అంటే ఏది సర్ఫ్ దాంట్లోనా? సరే వాళ్ళే పెట్టిరంట. గైస్ వీళ్ళు తీసుకొని వచ్చిరేమో అనుకుని ఇంటికాడికి వీటికి. ఇగో ఆమ్లీ కదా బట్ట తీసుకొని వద్దు. మళ్ళీ నేను రాను బట్ట పట్టుకొని. ఇప్పుడు ఇంటికాడికి పోయి ఇవి నీళ్ళు నింపుకొని అల్లం వెల్లిగడ్డ తీసుకొని అల్లం వెల్లిగడ్డ మర్చిపోయారంటే ఇంటికాడ తీసుకొని మళ్ళీ ఊరికి రావాలి. ఇక్కడికి ఈమెకైతే ఇప్పుడు బండిలో బట్ట ఇచ్చేసి మనం దేనికైతే పోదాం. గైస్ ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికాడికి పోయి వచ్చిన. నీళ్ళు కలిపినా చెప్పినా కదా. మళ్ళీ నీళ్ళు నిండుతున్నాయి. ఇప్పుడు ఇంటికాడికి వచ్చిన. ఇంటికాడ తాళం మేడ పెట్టిన అన్నగాడు ఇక్కడ డబ్బాలో పెట్టినా అని అన్నాడు. ఏ డబ్బాలో పెట్టినా ఇల్లు ఉన్నది తీసుకొని ఇప్పుడు తాళం తీసి ఇంట్లోకి అది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకొని మళ్ళీ పోవాలాడికి చూపు. గైస్ ఇక ఇప్పుడే నీళ్ళు నిండినాయి. అల్లం వెల్లిగడ్డ ప్లేస్ డబ్బా తీసుకున్నా. ఇప్పుడైతే చేను కడుకోదాం. గైస్ ఇప్పుడే చేను కాడికి వచ్చినాం. వాటర్ తీసుకున్నాం. ఏమే ఆ డబ్బా పట్టుకుంది. ఇప్పుడు చేను కడుకున్నాం. కటింగ్ చేస్తున్నా అంటే చూపిస్తా పని. గైస్ వచ్చకటలా కోస్తురు దాన్ని కోసి అన్నగాడైతే చికెన్ కొట్టేటోడు. చికెన్ అయితే గొడ్డలు తీసుకోరు సపడాక ఆడుకుంటుంది. వీళ్ళేమో చికెన్ కొడుతున్నారు. అమ్మమ్మనేమో బారన్నంకి మొత్తం చేస్తున్నది. అతమైతే క్యాంపర్ అవుతుంది. గొడ్డలు ఏడుంది? గొడ్డలు తీసుకురాపో. అక్కడ చూడరు గొడ్డలు తీసుకో. ఇప్పుడు ఇద్దరు చికెన్ కొట్టేటోళ్ళు ఇద్దరు
చికెన్ అయితే కోస్తుర్రు. ఈ దాంట్లో ఇక్కడ ముందు ఇది కోడి కోసినాక ఇక్కడ ఇట్లా దేవుని కాడి దీనిది దాన్ని ఏమంటారో తెలియదు. దాని తలకాయ కోసి కళ్ళు కోసి అగో దేవుని కాడ మన చేను పత్తి పెట్టి పూలదండలు అన్నీ పెట్టేసి పూజ చేసేసారు. ఇలా అంతేగా ఎట్లా చూస్తుంది చూడు గైస్. ఇగో రైస్ అయితే మొత్తం వేసేస్తుంది మా అమ్మమ్మ అయితే. అన్నం వండి కూర వండితే అయిపోతుంది. మా నాన్నలు అయితే దీంతో అది గొడ్డలతో కొడుతురు. గొడ్డలతో కొడతాడు, కత్తితో కొడతాడు, కానీ ఇద్దరు చికెన్ అయితే కొడుతారు. చూడు గైస్. ఇంకో చెక్క ఇగో చూడు గైస్. పెరుగు ఒక దాంట్లో పెట్టాలి. తీయాలి. ఇగో ఇది టిఫిన్ పెట్టారు. అన్నం ఉన్న టిఫిన్ సైడ్కి ఇదా అన్నం ఇదా ఆ టిఫిన్ లోపల అన్నం ఉండనే అది అరే ఉండానే అమ్మ నువ్వు. కొంచెం చిన్న వర్షం పడుతుంది. వస్తుంది వానసినికి లాగా. చికెన్ కొడుతురు. అది కొట్టకూర ఉండని ఎట్లా వేసుకొని ఎట్లా వండుకుంటారు వండమంటారు. ఉడుకుతుందా? ఇంకా జర చిన్న కొట్టాయి కదా. కొట్ట రెండు కొట్ట అరే అమ్మ తోలు వాళ్ళు తీసారంటే కమ్మ అయితే కాల్చి చీచి. డబ్బులు ఉడుతుంది. టైం పడుతుంది మళ్ళీ వానదు కదా. వేరే ఏరియాకే నువ్వు కట్టుకోళ్ళు కొట్టినట్టు వాడేసినట్టు వాడేస్తున్నారు. కట్టుకోళ్ళ పని కదా. ఇక్కడ హాయ్ నా పేరు చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. తోలు ఇది వాడు వీడియో తీస్తారు మంచి. ఎక్కడికి అన్నం చూపి. కలుపు ఒకసారి ఇట్లా. చికెన్ కొడుతుర్రు. మరి పిల్లలు ఎత్తేసారు. తీసేయి. ఇప్పుడు రాజోళ్ళు తన చిత్రాలు తేలేవు పాకముడి. ఏంది వారు దమ్మ కొడతాడు. ఇప్పుడు కాళ్ళు భూమి వలిగేటట్టు కొడతాడు. ఇక నేను పోదని తాగుతావా? కాంప తాగుతావా? అది ఎందుకు నరుకుతున్నావు? ఇంకెందుకు వస్తున్నావు? అది అట్లకైతే అది కూడా అదే.
కింద పడుతున్నా మళ్ళీ సార్ అలా కింద ఒకటి పడదు సరే కానీ ఆయన చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి అది ఎంత చెప్పు అయితే పారా షాక్ ఎక్కడ ఏం రాదు వాన ఇక్కడ అయింది మొబైల్ బస్తా పడేద్దునా అక్కడ చాలే మూసి మంచిగా
అరే వేస్ట్ ఫెలో అట్లా చేయకరా. ఆనియన్ కొంచెం అను ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు నువ్వు అంతా బిడ్డ ఉల్లిగడ్డలు అంటే మమ్మీ ఉల్లిగడ్డలు అల్లం ఎల్లిపాయ అల్లం ఎల్లిగడ్డ చెప్పు. కలమాకు కొత్తిమీర పుదీనా జల్దీ నువ్వు చెప్పు. వేసుకుంటే ఆనమా అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఏం రాదు ఇప్పుడు రాన ఎంత టైం పసుపు అది ఎందుకు చెప్ టమాటా ఇక ఇప్పుడు చికెన్ వేస్తాము ఆగి టమాటా వేసినాము కలామాకి వేసినాము ఇది జర అన్నీ వేసినాము జర మగ్గినాక కొంచెం సేపు 5 నిమిషాలు మూత పెట్టి చికెను వేయాలి. ఓకే ఆగవు అను అను. ఇక ఇప్పుడు చికెన్ వేస్తున్నాము. చికెన్ వేసి 5 నిమిషాలు ఆగి కారం వేయాలి. కడిగి రవ్వని కలిపేటప్పుడు ఒకసారి జర్రా కలపట్టండి. ఇది మొత్తం కంప్లీట్ అయినాక ఈడ కూర్చొని వద్దు చికెన్ కదే ఇప్పుడు మగ్గినాక కారం వేస్తాము. చిన్న మంట మీద మగ్గింది ఇప్పటిదాకా కారం వేస్తాము. ఇప్పుడు ఇక కారం వేస్తున్నా. ఉప్పు 2 చెంచాలు, కారం 2 చెంచాలు వేసి కలుపుదాం. ఇప్పుడు ఇక ఏం చెప్పు మంచిగా కలుపుకోవాలి. ఇగో కారం ఉప్పు వేసి మంచిగా కలపాలి.
కలిపినాక కొంచెం మూత పెట్టి వాటర్ వేయాలి. 5 నిమిషాల తర్వాత జర్రంతా మసాలా వేసుకుందాం. 5 నిమిషాలు మసాలా వేసుకుందాం, కొంచెం అంతా వేసుకుంటే బాగుంటుంది. చాలు. ఇగో ఫ్రెండ్స్, ఒక చెంబు నీళ్ళు వాటరు చికెన్లా మగ్గినాక పోసుకోవాలి. ఒక చెంబు వాటర్ పోసినాము. ఇప్పుడు కొంచెం ఉడికేదాకా మంచిగా పొయ్యి మంట పెట్టి మూత వేసి ఓ అర్ధగంట అయినాక తీతాం. గైస్ చూడు గైస్, కొంచెం ఉప్మా మిగిలితే ఊడ్చుకొని తింటుండు. ఇప్పుడు మూత తీసి ఉడికిందా లేదా చూద్దాం. ఇంకా కొంచెం వెసరు చాలుంది, జర్ర గుంజినాక దించుదాం. గైస్ ఇక తినడానికి ఒక బాండ్ వేసుకొని, ఇది ఒక దండ బేషన్లు వేసుకొని మా అత్తం వేసేసింది. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇట్లా లైన్గా కూర్చురు. ఆమె వేసింది, ఆడుకుంటుంది. ఆమె కోసం ఇది మొత్తం కొంచెం అయింది, సగం అయింది. ఇప్పుడు తింటాం. కాలు పెట్టుకుని ఇంకా నువ్వు తీరవా? చారు వేలా మమ్మీ కొంచెం స్టార్ట్ చేసినావా? అట్లా మంచిగా కలుపుతుంది. అబ్బబ్బా ఎంత కమ్మ. బాబా సూపర్. ఒక్క ముక్క దీన్ని చూస్తా. అది ఇరిపోయింది. సూపర్, చాలా బాగుంది. ఈ అడవిలో కదా గుడికాడ చాలా అందంగా ఉంది. ఆహా సూపర్. అబ్బా ఎంత బాగా ఉరికింది చూడు. అబ్బా బాబా సూపర్ ఉన్నది. అబ్బా బాబా నాటి కూర ఎంత బాగుంది. చికెన్ తినుకుంటే కళ్ళు బాగా ఎంత బాగుంది. అబ్బా అబ్బా బాబా. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అయిపోయినాయి. మొత్తం అన్నీ చదువుకొని ఇవన్నీ పట్టుకొని పోతున్నాం. ఇంటికాడికైతే పోతున్నాం. ఈ కుక్కలు అప్పటి నుంచి 8 కుక్కలు వచ్చినాయి, అన్నీ పోయినాయి. ఇక్కడ దేవుడు ఉన్నాడు. మేమంతా సబ్ చేసుకుని అన్నీ వెళ్ళిపోయినాం. మా తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటికి పోతున్నాం. వీడియో ఇంతకీ హాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.